హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లేటి రమ్య కృష్ణ. ఇక్కడైతే నేను మా ఇంట్లో వరమహాలక్ష్మి పండగ కోసం డెకోర్ అయితే చేపిస్తుండా. వీళ్ళకి నేను చెప్పింది ఒకటే, నాకు ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లాస్ కానీ స్క్రీన్ ఇట్లాంటిదంతా ఏమీ వద్దు అని, నాకు ఎలాంటి థీమ్ కావాలో అట్లా చెప్పిన. సో వీళ్ళైతే డెకోరు నాకు చాలా మంచిగా చేసి ఇచ్చేసిండ్రు. సో ఇక్కడ వీళ్ళు వాడిందేమో బనానా లీవ్స్, ఇంకా బంతిపూలు ఆరెంజ్ కలర్, ఇంకా లోటస్ రెడ్ కలర్ రోసెస్, వైట్ కలర్ చామంతులు అయితే వాడి మంచిగా నాకైతే డెకోర్ అయితే ప్రీవియస్ డే నైటే చేసి ఇచ్చేసిండ్రు. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే అరౌండ్ 3 o'clock అయితే లేసేసి ఇంకా మనకి ఏమేమి పండగకి ప్రిపరేషన్స్ కావాలో వాటి కోసం అంతా మేమైతే స్టార్ట్ అయితే చేసేసినాం. మా అమ్మ అయితే మంచిగా ప్రసాదాలు అయితే అన్నీ వండేసింది. మా అమ్మ ఏమేమి ప్రసాదం పెట్టినాం మేమంటే పొంగలన్నము, ఇంకా లెమన్ రైస్, దద్దోజనం, గారెలు, ఇంకా శనగలు గుగ్గుళ్ళు, ఇంకా పచ్చెనగలు కూడా మేము నానపెట్టి దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టేసినాం. సో ఇవన్నీ పెట్టి మేము మా పూజ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఈ కూడా కాకుండా ఇంకా మేము పూజలో ఇంకా ఏమేమి పెట్టినాము అంటే, ఇక్కడ వచ్చింది కదా వత్తివేరు, ఇంకా పసుపు కొమ్ములు, గాజులు, లోటస్ సీడ్స్, లక్ష్మీ గవ్వలు, ఇంకా గురుగింజలు, ఇవన్నీ కూడా పెట్టేసినాం. ఈ కూడా కాకుండా పిండి వంటలు ఏమేమి పెట్టినామంటే అరిసెలు, లడ్డులు, ఒబ్బట్టు, మురుకులు, ఇంకా శనగ ముద్దలు, ఇవన్నీ కూడా మేము దేవుడికి నైవేద్యంగా పెట్టేసి, ఇంకా ఫ్రూట్స్ కూడా పెట్టేసి ఒక 5 types ఆఫ్ ఫ్రూట్స్ కూడా పెట్టి మంచిగా మేము మా పూజ అయితే స్టార్ట్ చేసేసినాం. ఆ తర్వాత దేవుడికి నేను కొనుక్కొని వచ్చిన కదా ఒక 108 సిల్వర్ ఫ్లాస్, ఆ సిల్వర్ ఫ్లాస్ కూడా పెట్టి పూజ చేసేసుకున్నాం. అది కూడా కాకుండా మా ఇంటికి ఎవ్రీ ఇయర్ మేము మా ఇంట్లో అయితే కలసం వరమహాలక్ష్మికి కంపల్సరీ అయితే పెడతాము. సో ఈ కలసానికి ఈ ఇయర్ ఫస్ట్ టైం నేను ఒక గోల్డ్ కాయిన్ అయితే తీసుకొని వచ్చి దేవుడికి అయితే కట్టేసిన. సో అది కూడా అయిపోయింది. ఇదే మా పూజ ప్రాసెస్ అయితే మేము స్టార్ట్ చేసేసినాం. మంచిగా డెకోర్, ఇంకా ప్రసాదాలు, ఇంకా ఏమేమి దేవుడికి ఆఫర్ చేయాలనుకొని మా అవన్నీ పెట్టేసినాం. ఇదంతా కూడా కాకుండా మేము దేవుడికి శారీ, బ్లౌజ్ పీస్, గాజులు, పసుపు, కుంకుమ, తాంబూలం కూడా మేము దేవుడికి అయితే ఇచ్చేసినాము, ఆఫర్ అయితే చేసేసినాం. ఆ తర్వాత ఈ ఇయర్ నా ఫస్ట్ తాంబూలం నేను మా అమ్మకే ఇచ్చిన. మా అమ్మ కాలికి మంచిగా పసుపు అయితే పూసేసి, ఆ తర్వాత మా అమ్మతో మంచిగా బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాం. అక్షింతలంతా వేసి నాకు కుంకుమ అంతా పెట్టి మా అమ్మ నాకు బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసింది. ఆ తర్వాత నేను మా అమ్మకి నా ఫస్ట్ తాంబూలం ఈ ఇయర్ మా అమ్మకే నేను ఇచ్చేసిన మా ఇంట్లో. ఇది కూడా అయిపోయింది. ఇది కూడా కాకుండా మేము మా వరమహాలక్ష్మి పండుగలో ఈ సతి ఏం కొత్తగా పెట్టినాము అంటే రోళ్ళు పెట్టినాము. మాకైతే ఇది అరుణాచలంలో ఒకళ్ళు చెప్పిండ్రు, రోళ్ళు గౌరీదేవితో సమానమని. మేము ఎవ్రీ ఇయర్ గౌరీదేవిని అయితే పసుపుతో చేసి పెడుతున్నాము. ఈ ఇయర్ కూడా మా పూజ రూమ్లో మేము పసుపుతో చేసి పెట్టినాము. కానీ ఇక్కడ కలసం పక్కలో అమ్మవారి కింద అయితే మేము 2 రోళ్ళు అయితే పెట్టినా. నేను అరుణాచలము ఈ ఇయర్ అయితే ఎవ్రీ మంత్ 1 time అటు 3 times అయితే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ వాక్ అయితే కంప్లీట్ చేసేసిన. పోయిన ప్రతి సతి నేను ఏదో ఒక రోల్ అక్కడ ఇంకా కొనుక్కొని వచ్చేస్తున్నా. సో అట్లా మా పూజ రూమ్లో 5 types ఆఫ్ రోల్ కలెక్షన్ అయితే నా కాడ ఉంది. దాంట్లో 2 రోళ్ళు అయితే మేము వరమహాలక్ష్మి పండుగ కోసం అని పెట్టి పూజ కూడా చేసేసినాం. సో ఈ రోళ్ళు కూడా ఈ సతి అయితే ఒక కొత్త యాడ్ ఆన్ అయితే అయింది మా పూజలో. ఎవ్రీ ఇయర్ మేము కలసం మాత్రమే పెట్టుకున్నాం. అమ్మవారిని ఇదే ఫస్ట్ టైం మేమైతే కూకపెట్టింది. అండ్ ఈ అమ్మవారేమో ఆండాలమ్మ రూపంలో అయితే మేము కూకపెట్టేసినాం. ఇదంతా అయిపోయిన వెంటనే మా పూజ నైవేద్యం ఇదంతా అయిపోయి తాంబూలం అంతా అయిపోయిన వెంటనే నేను పోయి మళ్ళీ డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ కూకొని ఉంటారు కదా, వీళ్ళంతా నా స్టూడెంట్స్, PUC పిల్లలు. సో ఇక్కడ మనము ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే ఇంటర్మీడియట్ అంటాం. ఇక్కడైతే మేము కర్ణాటకలో అయితే PUC స్టూడెంట్స్ అంటాం. వీళ్ళంతా సెకండ్ PUC స్టూడెంట్స్. సో నేనైతే వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ అయితే తీసుకుంటా. సో వీళ్ళు నా స్టూడెంట్స్ కూడా మా ఇంటికి అయితే వచ్చేసిండ్రు. నేను వాళ్ళని ఇన్వైట్ చేసిన, వాళ్ళు వచ్చేసిండ్రు. సో వాళ్ళు కూడా మంచిగా పసుపు పూసేసి వాళ్ళతో కూడా అక్షింతలు లేపించుకొని నేను కూడా వాళ్ళకి వేసేసి బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని వాళ్ళకి కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసి తాంబూలం కూడా తీసేసుకున్నాం. సో ఇట్లా మా స్టూడెంట్స్ కూడా వచ్చేసిండ్రు. సో మా అమ్మ వండింది కదా పొంగలన్నం, ఇంకా దద్దోజనం. సో వాళ్ళకైతే ఈ 2 చాలా బాగా నచ్చేసింది. ఈ 2 ప్రసాదమే వాళ్ళు తినిండ్రు. సో వాళ్ళకి చాలా బాగా నచ్చేసింది. సో వాళ్ళకి కూడా ఒక 3 స్టూడెంట్స్ అయితే వచ్చిండ్రు. వాళ్ళకి నేను
మంచిగా తాంబూలం అయితే ఇచ్చేసిన. ఆ తర్వాత మా కంప్లీట్ పూజ అయితే అయిపోయింది. సో సాయంకాలం అయితే మేము మళ్ళీ ఇంకొకసారి పూజ కూడా చేసేసుకున్నాం. సో మా స్టూడెంట్స్ అంతా వచ్చి వెళ్ళిపోయినరు. ఆ తర్వాత మా నైబర్స్ కూడా వచ్చి వెళ్ళిపోయినరు. వాళ్ళు కూడా మేము తాంబూలం ఇచ్చేసినాం. ఇంకా మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ వాళ్ళందరూ వచ్చిండ్రు. సో అందరికీ మేము తాంబూలం అయితే ఇచ్చేసినాం. ఈ ఇయర్ మా వరమహాలక్ష్మి పండగ ఇట్లా చాలా హ్యాపీగా అయితే జరిగిపోయింది. ఫీలింగ్ సో బ్లెస్డ్. అండ్ అందరికీ వరమహాలక్ష్మి ಶುಭಾಕಾಂಕ್ಷಲು. ಸೊ నేనైతే కర్ణాటకలో ఉండా కాబట్టి సో ಎಲ್ಲರಿಗೂ వరమహాలక్ష్మి హబ్బದ శుಭాశయಗಳು. సో ఈ ఇయర్ నా వరమహాలక్ష్మి పండగ అయితే చాలా అంటే చాలా మంచిగా జరిగిపోయింది. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. సో అందరూ చాలా మంచిగా పండగ చేసుకొని ఉంటారు. సో రేపైతే మనకి చాలా రక్షాబంధన్ ఉంది కదా. సో నేను రక్షాబంధన్ షాపింగ్కి ఈవినింగ్ పోతుండా. ఆ వ్లాగ్ కూడా మీకు పెడతా. అండ్ నేను రక్షాబంధన్ మా అన్నయ్య ఎట్లా చేసుకున్నా, మా అన్నయ్యకి నేనేం గిఫ్ట్ ఇచ్చినా, మా అన్నయ్య నాకేం గిఫ్ట్ ఇచ్చిండు, ఇవన్నీ నేనైతే రేపు అప్కమింగ్ వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తా. సో ప్లీజ్ డూ వాచ్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడే నేను దగ్గర ఒక 2K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయినా. దానికి కూడా అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా ఇట్లనే సపోర్ట్ చేయండి. అండ్ అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు.